RTI Live News. Ask for right. జనసేన ఆధ్వర్యంలో మార్చి 19న పిఠాపురం చిత్రాడ వద్ద నిర్మించనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ద ఎత్తున జన సైనికులు తెలరావాలని, ట్రాఫిక్ నియామక పాటించాలని కూడా సభను దిగ్విజయంగా చేయాలని కోరారు. సాలూరులో శ్రీ సత్యసాయి కాలేజీ దారిలో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూరు జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేతలు జరజప్పు సూరిబాబు, జీటీ నాయుడు, మాధవరావు, మురళి, లక్ష్మణ్తో పాటు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చలో పిఠాపురం. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమం విజయవంతం చేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నాం. అయితే సమయకేళ్ళనండి సాలూరులో 4 మండలాలు, సాలూరు టౌన్ కలిపి అందరి నాయకులతో చర్చించిన తర్వాత అందరూ కూడా 13వ తేదీ 13వ తేదీన కొంతమంది, 14వ తేదీన కొంతమంది బయలుదేరడానికి అందరూ అనుకున్నాం. ఆ కార్యక్రమంకి భారీ ఎత్తున సాలూరు నుంచి వెళ్తాను, విజయవంతం తప్పకుండా చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మొత్తం 175 నియోజకవర్గం కూడా జనసేనకు ఒక బలమైన నాయకత్వం ఏర్పడింది. త్వరలో కమిటీలు ఇవన్నీ వేస్తారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా మిస్ట్గా ఈ సభని విజయవంతం చేయడానికి నిర్ణయించుకున్నాం. తప్పకుండా అందరూ సాలూరు జనసేన తరపున నాయకులు కానీ కార్యకర్తలు కూడా అందరూ కూడా పిఠాపురం 14వ తేదీ సాయంత్రం మీటింగ్కి అందరూ హాజరవలసిందిగా ఈ సందర్భంలో తెలియజేస్తాం. జై జనసేన. సమావేశంకు ఈ 14వ తారీఖున పిఠాపురంలో జరుగు కార్యక్రమంకు తాను నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున హాజరవ్వాలని అందరూ కలిపి నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా హలో సాలూరు సెలో పిఠాపురం కార్యక్రమానికి పెద్ద ఎత్తున జననాయకులు, జనసేనకులు, మహిళలు అందరం కలిసి 13వ తారీఖున బయలుదేరి 14వ తారీఖు మా యొక్క కార్యక్రమం జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా దిగ్విజయంగా జయప్రదం చేయడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ మోటివేట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. జై జనసేన. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం మీరు వచ్చి. అందరికీ నమస్కారం. ఒక్క